రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సమీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. రాజధాని అమరావతికి 15,000 కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ బ్యాంకు బృందం 3-4 దఫాలు రాజధానిలో పర్యటించింది. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక శాఖ, ప్రపంచ బ్యాంక్, సిఆర్డీ అధికారులతో నేడు కీలక సమావేశం జరగనుంది. నవంబర్ 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే 15,000 కోట్ల రూపాయలు మంజూరైనట్లేనని సిఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే 3,750 కోట్ల రూపాయలు అడ్వాన్స్గా తీసుకోవచ్చు. నవంబర్లో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలుపెట్టాలని సిఆర్డీఏ భావిస్తోంది.